ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసపు మొదటి రోజుకి మనం వచ్చాము. గడిచిన మాసమంతా దేవుడు మనల్ని ఆదుకుని ఆశీర్వదించి నడిపించినారు. ఒక నూతన మాసంలోకి దేవుడు తీసుకొచ్చారు. ఈ మాసమునకు దేవుడు నాకు ఏ వాగ్దానమును తీసుకొచ్చారని ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు కదా. మొదట ఈ స్థలమును చూస్తున్నారు కదా. సముద్రపు ఒడ్డు, అద్భుతంగా చేపలు పట్టి వృత్తి చేయు ప్రజలు, వెనక ఒక పెద్ద వంతెన తెలుస్తుంది. ఇది వచ్చి ఒక చారిత్రాత్మకమైన ముఖ్య స్థలము. భారతదేశంలోని తమిళనాడు నందు రామనాథపురం జిల్లాలో ఉన్న ఒక దీవి ఉన్నది, రామేశ్వరము అనున్నది. చుట్టూ సముద్రము, మధ్యలో ఒక దీవిగా ఉన్నది. ఆ రామేశ్వరం దీవిలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకు అనగా ఈ దీవికి రావడానికి ఒక కాలంలో ట్రైన్ ద్వారా మాత్రమే రాగలము. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో అది వేయబడినది. దాని తర్వాత ఇప్పుడు ఒక గొప్ప వంతెన కట్టి ఉన్నారు. దాని ద్వారా వాహనములు లోపలికి రాగలవు. ఇప్పుడు రైల్వే వంతెన ఉన్నది. ఇలా వాహనములు వచ్చే వంతెన కూడా ఉన్నది. వెనక దాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ చేపలు పట్టే బెస్తవారు అనేకులు ఉన్నారు. చేపలు పట్టే వృత్తి ఒక ముఖ్యమైన వృత్తి. ఆ స్థలంలో నిలబడి మీతో మాట్లాడుచున్నాను. సరే, దేవుడు ఏ వాగ్దానము ఉంచినారు అని చూచుచున్నారా? వేద గ్రంథంలో యెషయా 43వ అధ్యాయం 2వ వచనములో నేను నీకు తోడయ్యుందును అని దేవుడు చెప్పుచున్నారు. ఐ విల్ బీ విత్ యూ. ఎప్పుడు అని అడిగితే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నీవు నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పడి పొర్లవు. ఎందుకంటే నేను తోడయ్యుందును. అగ్ని మధ్య నడిచినప్పుడు అవి నిన్ను బాధించవు. ఎందుకంటే నేను నీకు తోడయ్యుందును అని దేవుని వాగ్దానము. నా కుమారుడా, నా కుమార్తె, నీతో కూడా నేనున్నాను. నీవు నీళ్లను దాటి రావచ్చు, నదులను దాటి వెళ్ళవచ్చును, అగ్ని మధ్య బడి వెళ్ళవచ్చును. ఇవన్నీ మనకు వచ్చే బాధలు, సమస్యలు, ఆటంకములు, ఇబ్బందులను, ఉపద్రవములను సూచించును. వీటి మధ్య దేవుడు మనల్ని నడిపించినను. ఏదియూ మనల్ని నాశనము చెయ్యలేవు. కారణమేంటో తెలుసా? నేను నీకు తోడయ్యుందునని ప్రభు వాక్కునిచ్చారు. దీనికంటే గొప్ప భాగ్యమేమున్నది యోచించి చూడండి. ఈ మాసమంతా మాత్రమే కాదు, జీవితాంతము ఆఖరి వరకు నేను నీతో కూడా ఉందునని యేసు మీకు వాక్కునిచ్చుచున్నారు. నేను నీతో కూడా ఉన్నందున సముద్రం నీకు ముందు మార్గము తెరిచి త్రోవనిచ్చును. అందులో నిన్ను సముద్రం మధ్య ఆయన నడిపించును. నది మధ్యలో దేవుడు నీటిని రాచిగా నిలిపి ఎడారి మార్గమున నిన్ను నడిపించును. అగ్నిజ్వాలలు కమ్ముకున్న షాద్రాకు, మేషాకును, అబేద్నెగోయులను కాపాడిన దేవుడు తోడుగా ఉండి తప్పించును. ఏది మిమ్మల్ని నాశనం చేయవు. దేవా, మీరు నాకు తోడయ్యుందునని వాక్కునిచ్చారు. అది నాకు చాలు. నేను సముద్రం దాటవలసినను దాటెదను, నదులు దాటవలసినను వెళ్ళెదను. అగ్ని మధ్య నేను నడిచినను, అది నన్ను నాశనము చేయదు. మీరు నాకు తోడుగా ఉన్నారు. మీరు నాకు తోడుగా ఉంటే చాలు, అంతే. ఈ దినం దేవుడు వాక్కునిచ్చారు. అయితే మీతో కూడా ఆయన ఉండునట్లుగా చేసుకోవడం మీ బాధ్యత. మీరు సిగరెట్ త్రాగుచు, మద్యపానం త్రాగుచు, దుర్మార్గంతో నడుచుకుంటూ, దేవుడు యేసు నాతో కూడా ఉన్నారంటే ఉండరు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీతో కూడా ఉండాలంటే పాపమును విడిచి మారు మనసు పొంది జీవితంలో ఆయన అంగీకరించిన అనుభవంలోనికి వచ్చినప్పుడు మీతో కూడా వచ్చి నివసించగలరు. కనుక ఇప్పటి వరకు జీవితం ఎలా ఉన్నను, ఈ దినము మీ జీవితం ఆయన చేతికి అప్పగించి, యేసయ్యా, మీరు నా హృదయంలోకి రావాలి, నాకు తోడుగా ఉండాలి, మీరు వాక్కునిచ్చినట్లు నాకు తోడుగా ఉండి నడిపించండి అని ప్రార్థించినారంటే మీకు తోడుగా ఉండి నడిపించెదరు. దాని కొరకే సిలువలో రక్తము చిందించి మరణించి 3వ దినము ప్రాణంతో కూడా లేచి నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడయ్యుందునని చెప్పారు. ఆయన్ని సొంతం చేసుకుంటారా? దేవుని చూసి చెప్పండి, కళ్ళు మూసుకుని, యేసయ్యా, మీరు నా హృదయంలోకి రావాలి, నాతో కూడా ఉండాలి, నాతో నివసించాలి. నేను నీతో ఉందునని వాక్కునిచ్చారు. నేను విశ్వసించుచున్నాను. జలములు దాటి రావలసి వచ్చినను నేను భయపడను. నదులను దాటే పరిస్థితి వచ్చినను భయపడను. అగ్నిలాంటి శోధన, ఇబ్బంది కలిగినను నేను భయపడను. మీరు నాకు తోడయ్యుండి నన్ను కాపాడి తప్పించి నడిపించెదరు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.